కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము వాడబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అట్లాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఖజానా నుండే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఆ ఎన్నికల ఖర్చు నిమిత్తం రేవంత్ రెడ్డినే వాడుకున్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి పూర్తిగా మీ ముందు తీసుకొస్తా. కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము సుమారు 1000 కోట్లు ఇవ్వాల్సిందేనని అధిష్టానం రాహుల్ గాంధీతో సహా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారట. నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్ మంత్రులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేరళలో ఎన్నికలు ఆషామాషి కాదు. ఒకసారి సిపిఎం పార్టీ వస్తే ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయితే ఒక్కసారి వచ్చిన పార్టీ మళ్ళీ నెక్స్ట్ రాదు, మధ్యలో గ్యాప్లో వేరే పార్టీ వస్తుంది. అంటే ఈసారి సిపిఎం వస్తే నెక్స్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ సిపిఎం, ఇట్లా ఆ కేరళ ప్రజలు తీర్పునిస్తారు. కానీ పోయినసారి 2 దఫాలుగా వరుసగా సిపిఎం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా 3వసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఆలోచనలో సిపిఎం ఉంది. అక్కడ శ్రేణులు ప్రభుత్వ పాలన ఆ విధంగా కొనసాగుతుంది. ఎట్లయినా సిపిఎం పార్టీని ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఖర్గే, రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్నారు. దానికయ్యే ఖర్చంతా కూడా తెలంగాణ నుండే తీసుకుపోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి దగ్గర 50 కోట్ల రూపాయల నిధి సమకూర్చి రేవంత్ రెడ్డి ద్వారా ఢిల్లీ పెద్దలకు అప్పజెప్పి తద్వారా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖర్చు పెట్టాలనే ఆలోచనలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారట. కేరళ ఎన్నికల కోసమే సీఎం మంత్రులు కీలక కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం భేటీ కూడా జరిగిందట రహస్యంగా. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అత్యంత సన్నిహితంగా, అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి వేణుగోపాల్. ఆయనను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. కాబట్టి ఇన్ని రోజులు కేంద్రం నుండి ఆశీస్సులు అందించినటువంటి కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిగా చూడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా డబ్బులు జమ చేసి వేణుగోపాల్ చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులను పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే తన సొంత ఛానల్ బిగ్ టీవీని కేరళలో కూడా రేవంత్ రెడ్డి మొదలు పెట్టాడట, కేసీ వేణుగోపాల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం. సో కర్ణాటకలో గ్రూప్ రాజకీయాలతో నిధులు కష్టమని తెలంగాణపై కన్నేసిర్రు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు. తెలంగాణ ప్రజాధనాన్ని ఎన్నికల ఖర్చు కోసం రాహుల్ గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ పెద్దలు ఏటీఎంలా వాడుతున్నారట. మొన్న మహారాష్ట్ర, నిన్న బీహార్, నేడు కేరళ, ఇట్లా రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి రేవంత్ రెడ్డి డబ్బులు పంపాలనే సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2 కూటములు ఉన్నాయి భారతదేశంలో. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి నేతల మీద పోటీ చేసి గెలవాలి, ఇండియా కూటమి నేతల మీద పోటీ చేసి గెలవాలి. కానీ కాంగ్రెస్ చేస్తుంది అత్యంత నిష్ఠురం, అత్యంత నికృష్టం. ఏంటి అంటే ఇండియా కూటమి నేతల మీదనే కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతూ గెలుస్తూ పోతుంది, ఇండియా కూటమిని పలచన చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. కేరళలో గతంలో 2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే అక్కడ వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందిండు. ఉత్తరప్రదేశ్ నుండి రాయ్బరేల్ నుండి పోటీ చేసి గెలుపొందిండు. 2 చోట్ల రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందిండు. ఆ తర్వాత ఒక ఎంపీగా కొనసాగాలి, ఇంకొక స్థానానికి రాజీనామా చేయాలి. కాబట్టి కేరళలోని వయనాడు స్థానానికి రాజీనామా చేసి రాయ్బరేల్ ఉత్తరప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నాడు. సో తద్వారా కేరళలోని వయనాడులో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసింది. ఎవరి మీద కాదు,
ఇండియా కూటమి నేత అయినటువంటి వామపక్షవాది అయినటువంటి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి డి రాజా భార్య అన్నే రాజా మీద ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలుపొందింది. మరి సిపిఐ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది. అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ఒక ఇండియా కూటమి నేత మీద కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తన కుటుంబ పాలనను మళ్ళొక్కసారి తెర మీద తీసుకొచ్చిర్రు ఈ రాహుల్ గాంధీ కుటుంబం. సో మీకు దమ్ముంటే బీహార్ ఎన్నికల్లో కావచ్చు, లేదా ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ మీద పోటీ చేసినట్టే కేరళ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం మీద కాంగ్రెస్ పోటీ చేసి బీజేపీని కేరళకు ఆహ్వానిస్తుంది. బీజేపీ నాయకులకు పరోక్షంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. కేరళలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఆ సిపిఎంను తట్టుకోలేక బీజేపీని ఆహ్వానిస్తుంది పరోక్షంగా. ఇది సిపిఎంకే నష్టం కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా నష్టం జరగబోతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కేంద్ర పెద్దల మీద, కేంద్ర నాయకత్వం మీద పోటీ చేయాల్సినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమి మీదనే పోటీ చేస్తూ ఇండియా కూటమిని పలచన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఏది ఏమైనా ఉప ఎన్నికల్లో కేరళలో బీజేపీ పుంజుకుంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించాల్సింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఆహ్వానిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. దేశంలో బీజేపీకి శత్రువు కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీకి శత్రువు వామపక్షాలుగానే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంత బలం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంత బలం ఉండదు. ఆ సిద్ధాంత బలం లేని కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళు మెల్లిమెల్లగా తమ కబంధాస్తాల్లోకి తీసుకొని కేరళలో పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి ఆజ్యం పోస్తుంది కాంగ్రెస్ పార్టీ.